ఏపీలో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు పొందే విధానం పూర్తిగా మారబోతోంది. ఇప్పటివరకు ఒక్కో అవసరానికి ఒక్కో కార్డు, ఒక్కో సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఇక ముగియబోతోంది. ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు పొందేలా కొత్త వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది. అదే స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్. ఈ వీడియోలో ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏమిటి, ఎవరికి వస్తుంది, ఇందులో ఏ వివరాలుంటాయి, ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఏమిటి అన్న పూర్తి వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడే కీలక సమాచారం ఇందులో ఉంది. ఏపీలో అమలుకు సిద్ధమవుతున్న స్మార్ట్ ఫ్యామిలీ కార్డు వ్యవస్థను సాధారణ పథకంగా చూడటం పెద్ద తప్పు. ఇది రాష్ట్ర పరిపాలన మొత్తం పనిచేసే విధానాన్నే మార్చే స్థాయిలో ఉన్న రీఫార్మ్. ఇప్పటివరకు ఒక కుటుంబానికి రేషన్ కార్డు వేరు, ఆరోగ్య పథకాల కోసం ఆరోగ్యశ్రీ కార్డు వేరు, పింఛన్ కోసం మరో ఐడి, విద్యార్థులకు స్కాలర్షిప్ కోసం ఇంకో డాక్యుమెంట్, రైతులకు భూ రికార్డుల కోసం మరో సెట్ పేపర్లు, ఇలా అనేక కార్డులు, సర్టిఫికెట్లు మోయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఇబ్బంది మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా డేటా గందరగోళం, డూప్లికేషన్, తప్పిదాలు ఎక్కువగా ఉండేవి. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ ఫ్యామిలీ కార్డును తీసుకొస్తోంది. ఈ కార్డు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకే యూనిక్ ఐడెంటిటీగా పనిచేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన టైంలైన్ ప్రకారం జూన్ నెల నాటికి దాదాపు 1.4 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబానికి సంబంధించిన మొత్తం 24 కీలక వివరాలు ఒకేసారి ప్రభుత్వ సిస్టంలో తెరపై కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, ఆధార్ లింకింగ్ స్థితి, రేషన్ అర్హత, ఆరోగ్య పథకాల లబ్ధి వివరాలు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ల స్టేటస్, విద్యార్థుల చదువు, స్కాలర్షిప్ వివరాలు, మహిళా సభ్యులకు వర్తించే సంక్షేమ పథకాలు, రైతు కుటుంబాలైతే భూమి వివరాలు, పంట సమాచారం, ఉపాధి హామీ పనుల రికార్డులు, బ్యాంకు ఖాతా లింకింగ్, ఇలా అన్నీ ఒకే కార్డుతో అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల ప్రజలు ఇకపై ఒక్కో పథకం కోసం ఒక్కో కార్యాలయానికి తిరగాల్సిన అవసరం ఉండదు. గ్రామ సచివాలయం దగ్గర ఒకే కార్డు చూపిస్తే సరిపోతుంది. సేవలు వేగంగా అందుతాయి. ముఖ్యంగా అర్హులైన వారికి మాత్రమే పథకాలు చేరేలా సిస్టమ్ డిజైన్ చేశారు. నకిలీ లబ్ధిదారులు, డూప్లికేట్ కార్డులు పూర్తిగా తొలగిపోతాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఒక కుటుంబంలో జననం జరిగితే, మరణం జరిగితే, పెళ్లి తర్వాత సభ్యులు మారితే, చిరునామా మారితే ఆ మార్పులు వెంటనే సిస్టంలో నమోదవుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి గ్రౌండ్ లెవెల్ డేటా ఎప్పుడూ అప్ టు డేట్గా ఉంటుంది. దాని ఆధారంగా కొత్త పథకాలు రూపొందించడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం మరింత ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు వల్ల పారదర్శకత పెరుగుతుంది, అవినీతి తగ్గుతుంది, ప్రజల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక కార్డు కాదు, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, డేటా మేనేజ్మెంట్ అన్నింటినీ ఒకే ప్లాట్ఫాంపైకి తీసుకువచ్చే డిజిటల్ బ్రిడ్జ్. భవిష్యత్తులో ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వంతో సంబంధించిన ప్రతి సేవ ఈ ఒక్క స్మార్ట్ ఫ్యామిలీ కార్డు చుట్టూనే తిరిగేలా వ్యవస్థను ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. మొత్తంగా చూస్తే స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అనేది ఒక సాధారణ కార్డు కాదు, ఇది ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఉన్న వ్యవస్థను పూర్తిగా డిజిటల్గా మార్చే కీలక అడుగు. ఒకే కార్డుతో అన్ని సేవలు, పథకాలు పొందే అవకాశం రావడం వల్ల ప్రజల సమయం ఆదా అవుతుంది, అవినీతి తగ్గుతుంది, అర్హులైన వారికి మాత్రమే పథకాలు చేరతాయి. డిజిటల్ గవర్నెన్స్లో ఏపీ మరో స్థాయి ముందుకు వెళ్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.